అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోటీ చేస్తున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కీలకమైనటువంటి నాయకుల ముఖ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించడానికి మూడు పార్టీలు ఈరోజు ఏకమై ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన వ్యూహం ఏంటి, ప్రతి వ్యూహం ఏ విధంగా చేయాలనే అంశాలపై ఈరోజు కీలకంగా మేము చర్చించాం. ఆ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది, సమాజంలో కన్నపు దొంగలు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, పిట్ పాకెట్ దొంగలు ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఓట్ల దొంగ. ఈ ఓట్ల దొంగను ఏ విధంగా కట్టడి చేయాలో మా స్ట్రాటజీ కమిటీలో మేము కీలకంగా చర్చించాం. దానికి సంబంధించినటువంటి వ్యూహం కూడా రచించాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రెండో వ్యూహం ఏంటంటే, అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపాలను చెల్లించినటువంటి ఖజానా నుంచి తన పార్టీ కార్యకర్తలకు నెలకు జీతాలు ఇస్తూ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 ఇండ్లకు ఒకరిని పెట్టి డేటా సేకరించి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు అన్ని రకాల పనులు చేయించడానికి రెడీగా ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మిత్రపక్షాలు మేమందరూ కూడా పగడ్బందీగా వ్యూహరచన చేశాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారత ప్రధాని అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా మీ అందరి ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, ఆంధ్ర ఆత్మగౌరవం కోసం మేమందరూ కూడా ఏకమయం. ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలు ఉంచాలంటే మీ సహకారం మాకు అవసరం. ఏదో రూపంలో మీ దగ్గరకు వస్తాడు, వాలంటీర్ రూపంలో వస్తాడు. మీరు చూశారు, టైంకు పెన్షన్లు ఇవ్వకుండా ఎండకు చనిపోయినట్లు క్రియేట్ చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. మేము తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మీకోసం, మీ అందరి కోసం ఈరోజు భారతదేశాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ, రాబోయే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా పరిపాలించాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా మెరుగైన పథకాలు ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము పోతుంటే, ఈ ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఎంతసేపున్న పోలీసు వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను, అదేవిధంగా రకరకాల వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మళ్ళా గద్దెనెక్కాలనుకుంటున్నాడు. మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆలోచన చేయండి. ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలు వంచాలంటే ఓటుని వజ్రాయుధం మాత్రమే ఉపయోగిస్తే తప్ప ఈ మూర్ఖుడు బాగుపడు. అందుకోసమే మిత్రపక్షాల పార్టీ తరపున, ఎన్డీఏ పక్షాన ఈరోజు ఎంపీ తెలుగుదేశం పార్టీ తరపున, 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున, ఆదోని బీజేపీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ తరపున మేము పోటీ చేస్తున్నాం. అందుకోసమే మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తు మీద వేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, కమలం గుర్తు వేస్తే బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. దయవుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీ పవిత్రమైనటువంటి ఓటును, వజ్రాయుధాన్ని మూర్ఖుడైన ముఖ్యమంత్రిని మెడలు వంచడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ ఆఫీస్లో 3 పార్టీలు, ఎన్డీఏ పార్టీలు సమన్వయ కమిటీ నిర్వహించినాము. దీనికి అధ్యక్ష వహించిన వీటి నాయుడు గారికి మరియు ఇతర పార్టీలు అందరూ ఇక్కడ కలిసినాం. బీజేపీ పార్టీ మా మోదీ గారు నిర్ణయం ప్రకారము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పాటు చేసినాక చిలుకలూరుపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించాం. దానికి ఒకటే చెప్పారు మోదీ గారు, మనము రాష్ట్రం బాగుపడాలంటే ఈ 3 కూటమిలు కలిసికట్టుగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయాలంటే ఈ యొక్క కూటమిని నిర్వహించుకున్నాము. రాష్ట్రం కోసం ఈ యొక్క కూటమి నిర్వహించుకున్నాము. ఈ రాష్ట్రం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. అలాగనే
మేము నిర్వహించుకొని జరుపుతున్నాం. ఈ కుటుంబ భాగంగా మా బీజేపీ పార్టీకి 10 స్థానాలు ఎమ్మెల్యే, 6 స్థానాలు ఎంపీ స్థానాలు నిర్వహించుకున్నాం. అన్ని స్థానాలలో ఇవాళ సమన్వయం అయిపోయింది. ఇంకా ఎలక్షన్ మోడ్లో స్టార్ట్ చేసేసాం. ఈరోజు ఆ భాగంగానే కర్నూలు పార్లమెంట్లో నమస్కారాలు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన నేత. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసం లక్ష్యంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఉజ్వల యోజన అయితేనేమి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితేనేమి, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన అయితేనేమి, ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి అనేక స్కీములు కూడా పెట్టి ఈరోజు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అనేక పథకాల రూపంలో ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సందర్భం చూడాము. కానీ అనేక డబ్బులు ఈరోజు సర్పంచులకు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి దుర్వినియోగపరుస్తూ ఉంది. ఒక పథకం కోసం మేము ఇస్తే వాళ్ళు ఇంకొక వాళ్ళ నవరత్నాల కోసం వాడుకునే సందర్భంగానే మనం చూసాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేశారు. వారు ఆ కృషి చేశారు. ఎందుకు లక్ష్యం ఏమంటే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని చెప్పి ఆయన సంకల్పం తీసుకుని ఈ కూటమి ఏర్పడడానికి ఆయన కృషి చేశారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 ఏళ్ల అనుభవము, అదేవిధంగా పెద్దలు మన శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్తో రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారంలో వచ్చి ఖచ్చితంగా రాష్ట్రాన్ని తిరిగి మేము అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.